వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని మీకు తెలుసా? ఒకసారి భాద్రపద శుద్ధ చతుర్థి రోజున గణేశుడి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విశేష పూజలు జరిగాయి. ఆయన భక్తులు పెట్టిన ప్రసాదాలు, మోదకాలు అన్నీ భుజించి ఆ రాత్రి ఆయన తన వాహనమైన ఎలుకపై ఎక్కి కైలాసం వెళ్తుండగా ఆహారం ఎక్కువ తినడం వల్ల ఆయన పొట్ట పెద్దగా ఉండి కదలడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇది చూసిన చంద్రుడు వినాయకుని రూపాన్ని చూసి గట్టిగా నవ్వుతాడు. చంద్రుడి ఎగతాళిని భరించలేక వినాయకుడు తీవ్రంగా బాధపడతాడు. వినాయకుడి బాధను చూసి ఆగ్రహించిన పార్వతీదేవి, నా కుమారుణ్ణి చూసి నవ్వినందుకు ఈ రోజు నుండి నిన్ను ఎవరైనా చూస్తే వారికి లేనిపోని నిందలు, అపవాదాలు కలుగుతాయి అని పార్వతీదేవి చంద్రుణ్ణి శపిస్తుంది. ఈ శాపం వల్ల లోకాలన్నీ చీకట్లో మునిగిపోయాయి. ప్రజలు చంద్రుణ్ణి చూడ్డానికి భయపడుతున్నారు. చంద్రకాంతి లేకపోవడం వల్ల ఔషధాలు, మూలికలు వృద్ధి చెందలేదు. అప్పుడు దేవతలు, మహర్షులు బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకుంటారు. పార్వతీదేవి శాపాన్ని పూర్తిగా తొలగించకుండా చంద్రుడు వినాయకుణ్ణి చూసి నవ్విన భాద్రపద శుద్ధ చవితి రోజున మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు. ఆ రోజున చంద్రుణ్ణి చూసిన వారికి మాత్రం నిందలు తప్పవు అని అంటుంది. ఈ కారణంగానే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అనే ఆచారం వచ్చింది.